యథావిధిగా దేవుని యొక్క సన్నిధిలో ఇంచుమించు 16 వారాలు శ్రమ అనే సబ్జెక్టు మీద వెళ్ళాము. ఇది 17వ వారము. 17 వారాల నుండి దేవుడు శ్రమ కొరకు ఎన్నో విషయాలు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాము. దేవుని సన్నిధిలో మనం ఎదుగుట వలన శ్రమలు చూసి భయపడము. ఆమేన్. హల్లెలూయా. నేను ప్రతి వారము నీకు ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. శ్రమ వచ్చినప్పుడు ఎలా ఉండాలి, శ్రమ వస్తే ఏం చేయాలి, శ్రమ వచ్చినప్పుడు క్రైస్తవులు ఎలా ముందుకు వెళ్ళాలి అనే సబ్జెక్ట్ మీద మనం ముందుకు వెళుతూ ఉన్నాము. అయితే క్రైస్తవునిగా ఒక శ్రమను జయించే ముందుకు వెళ్ళాలి. శ్రమను చూసి ఆగిపోకూడదు, శ్రమను చూసి ఓడిపోకూడదు. శ్రమను చూసి ముందుకు వెళ్ళాలంటే ఆ శ్రమను జయించడానికి మనకి ఏం కావాలి? దేవుని వాక్కు కావాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము కావాలి. దేవుని వాక్యము మన హృదయం నిండా సమృద్ధిగా దానితో నింపబడి ఉన్నప్పుడే శ్రమను జయించి ముందుకు వెళతాం. ఆమేన్. హల్లెలూయా. శ్రమను జయించి ముందుకు వెళ్ళటానికి దేవుని వాక్కు అంటే పూర్తిగా దేవుడు మనతో ఉంటే ఈ శ్రమను మనము జయించగలము అని అర్థమయ్యే రీతిగా వివరిస్తుంది జీవ గ్రంథం. హల్లెలూయా. అయితే యథావిధిగా దేవుని ఒక వాక్యాన్ని చదవండి. యెషయా గ్రంథము 27:3 ఒకసారి చదవండి. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదకి రాకుండునట్లు దీవారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన ప్రియ పరలోకపు మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ మాటతో ప్రభా ఇక్కడ నీ నోటి బోరగా నేను నిలవబడ్డాను. నీ పరిశుద్ధాత్మ సహాయముతో ఈ అల్పదాసుని వాడుకో తండ్రి. నా బిడ్డలు ఎంతో భారముతో ఎంతో ప్రయాసతో నీ మందిరానికి వచ్చి కూర్చుండి ఉన్నారు. ఇప్పుడు వీరికి నేను ఆత్మ సంబంధమైన ఆహారమును నేను వడ్డిస్తున్నాను తండ్రి. ఒక్కొక్కరును సమృద్ధిగా వాటిని భుజించి ఆత్మ బలముతో ఈ లోక భౌతిక సంబంధమైన విషయాల్లో శ్రమ కలిగినప్పుడు ఏ రీతిగా ముందుకు వెళ్ళాలో అట్టి బలము, అట్టి అభిషేకం, అట్టి ఆత్మ సన్నిధిని నా బిడ్డలకు సమృద్ధిగా దయచేయమని హృదయపూర్వకమైన ప్రార్థించి నా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుని వచ్చున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. యాకోబు రాసిన పత్రిక 5:13 చదవండి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఆమేన్. హల్లెలూయా. ఈ పూట దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడబోతూ ఉన్నారు. తన ఆత్మతో, ఆత్మ సహాయముతో దేవుడు మన మధ్యన ఈ మాటలు మనకి వివరిస్తూ ఉన్నారు. ఎవడనూ నీ మీదకి రాకుండా నేను కాపుగా ఇచ్చున్నాను అన్న మాటను మొదటగా 17 వారాల నుంచి అదే మాట మీద మనం వింటూ ముందుకు వెళుతూ ఉన్నాము. అయితే శ్రమ మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ శ్రమను చూసి చాలామంది ఆగిపోతున్నారు, ఓడిపోతున్నారు అని వింటున్నాం. ఆగిపోయినా ఓడిపోయినా నువ్వు క్రైస్తవుడిగా పిలువబడవు. ఎందుకంటే శ్రమ నీకు రావచ్చు, కానీ తప్పించేవాడు, ఆమేన్ చెప్పాలి మరి. హల్లెలూయా. తప్పించేవారు మనకున్నారు. కష్టము నీకు రావచ్చు, భయంకరమైన పరిస్థితులు నీకు రావచ్చు. ఎలాంటి పరిస్థితి నీ మీదకు వస్తున్నప్పటికీ వాటి నుంచి తప్పించే దేవుడు మనకున్నాడు అని ఒక్క విశ్వాసంతో కానీ మనం నిలవబడగలిగితే అద్భుతాలు మనం చూడగలము. ఆమేన్. హల్లెలూయా. అద్భుతాన్ని మనం చూడగలము. అయితే శ్రమ వచ్చినప్పుడు ఏం చేయలేకపోతున్నాం అంటే ప్రార్థన చేయలేకపోతున్నాం కదండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన ఇంకా పాపుల చేతికి అప్పగించబడే సమయంలో ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి ఏమన్నా తెలుసా? ఏమన్నారు? శ్రమలోనికి వెళ్ళిపోవద్దు,
ఒక మనిషి శోధనలోనికో ఒక మనిషి శ్రమలోనికో వెళ్ళకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు ప్రభువే మనకు బోధించారు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువే మనకి బోధించారు. నువ్వు శోధనలోనికి వెళ్ళకుండా ఉండాలంటే ముందు నీవు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ శ్రమ నుండి మనలను ఆయన తప్పిస్తారు. ఆమేన్ చెప్పాలి మరి, హల్లెలూయా. కాబట్టి మీకు ఎవరికైనా శ్రమ సంభవించినప్పుడు ఏం చేయాలి చెప్పండి మరి? ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలి? శ్రమ వచ్చినప్పుడు. దేవుడి మాట ఎందుకు చెబుతున్నారో తెలుసా? సాధారణంగా మనిషికి శ్రమ కలిగేటప్పుడు ప్రార్థన చేయలేరు, ప్రార్థన చెయ్యరు. ఎందుకంటే శ్రమ నుండి తప్పించబడటానికి మనిషి ఒక ఆలోచనతో ముందుకు వెళతారు తప్ప ప్రార్థిస్తే శ్రమ నుండి విడుదల పొందుతామని ఆలోచన మనిషికి అంత త్వరగా రాదు. నేను అంటాను, అది ఆ ఆలోచన రావట్లేదంటే ఇంకా పూర్తిగా మనం దేవుని మీద బేస్ అవ్వట్లే, అంటే దేవుని పూర్తిగా మనం అంగీకరించబడట్లే. ఒకవేళ పూర్తిగా నువ్వు దేవుడి మీద ఆనుకునే వ్యక్తివో, నమ్మకమైన వ్యక్తివో, నీతిగా బ్రతికే వ్యక్తివో అయితే శ్రమ మనకు వచ్చినప్పుడు మొదటిగా దానికి ఎత్తకాల్సిన సొల్యూషన్ ఏంటంటే ప్రార్థన. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. దేనిని ఎత్తకాలి? కానీ మనం దేనిని ఎత్తుకుతాం? ప్రార్థన విడిచి అన్నిటిని వెతుకుతాం. అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది ప్రార్థన చేస్తే జరుగుతుందేమో. హల్లెలూయా. ప్రార్థన చేస్తే అవుతుందేమో, ప్రార్థన చేస్తే దేవుడు విడిపిస్తాడేమో, ప్రార్థన చేస్తే దేవుడు కనికరిస్తాడేమో, ప్రార్థన చేస్తే దేవుడు విమోచన ఇస్తాడేమో అని చివరి సమయంలో అనిపిస్తూ ఉంటుంది. నేను అంటాను, అంత భయంకరమైన పరిస్థితి నీ జీవితంలో రాకుండా ఉండాలంటే మొదటగానే నీకు శ్రమ కలిగినప్పుడు దేవుని ఎదుట మోకరించటం మంచిది. ఆమేన్, హల్లెలూయా. మొదటగానే నీకు శ్రమ వచ్చినప్పుడు, మొదటిగానే నీకు బాధ వచ్చినప్పుడు, మొదటిగానే నేను జయించలేక ఇంకా ఓడిపోతున్నాను అనిపించే సమయంలో నువ్వు ఖచ్చితంగా మోకరించే వ్యక్తివైతే ఓడిపోకుండా విజయముతో ముందుకు వెళతావు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఓడిపోకుండా ముందుకి మనలను పంపిస్తారు దేవుడు. ఎందుకంటే ఆ శ్రమ వచ్చినప్పుడు ఏం చేయమన్నారు ఆయన? శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలా? అందరూ చెప్పాలి, ప్రార్థించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే మనిషి జీవితంలో ఈ శ్రమ వచ్చిందో ఆ శ్రమ కలిగినప్పుడు దేవునికి మొర్ర పెడితే దేవుడు దానికి తగిన జవాబు ఇస్తాడంట, తగిన ప్రతిఫలం ఇస్తాడంటండి. హల్లెలూయా. ఎందుకంటే ఆ శ్రమలో నువ్వు ముందుకు వెళ్ళలేనప్పుడు ఆయన ముందు ఉండి నడిపిస్తాడు. ఇప్పుడు కీర్తన చదువుకున్నాం కదా, ఒకసారి చూడండి. 97వ కీర్తన 3వ వచనం ఒకసారి చదవండి. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనుంట ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. హల్లెలూయా. అది ముందు నడుచుచున్నది, నీ శత్రువుని ఏం చేస్తుంది? శ్రమ ఎందుకు వస్తుందంటే నీకు ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఎవరు? ఈసారి మన వైపు చూడండి, అందరూ రాసేసుకోకండి. నీకు ఒక శత్రువు ఉన్నాడు. ఈ లోకములో వాడు చాలా బలముగా నీ కొరకు పని చేస్తూ ఉంటాడు. నిజం, మనిషి ఎంత బలముగా పని చేస్తాడో లేదో తెలియదు, దేవుడు కూడా అంత త్వరగా నీకు జవాబిస్తాడో లేదో తెలియదు, కానీ శత్రువు మాత్రం ముందుగా ఉంటాడు. వాడు ఎక్కడ ఉంటాడంటే వాడు నీ ముందున ఉంటాడంట వాడు. కాబట్టి వాడు మన ముందు వెళుతున్నాడు కాబట్టి మన ముందు ఉన్న వాటిని దేనిని మనం జయించలేము. అదే దేవుడు నీ ముందు ఉంటే ఎలా ఉన్నాడు? అగ్నిలో ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆయన అగ్ని అయి ఉన్నాడు కాబట్టి నీ ముందు ఆయన శత్రువుని నశింపజేసుకుంటూ వెళుతున్నాడు. ఆమె హల్లెలూయా. ఆయన నీ ముందు శత్రువుని నశింపజేసుకుంటూ వెళుతున్నాడు కాబట్టి నువ్వు నడుచు మార్గము ఆయన సరళము చేయించున్నాడు. చప్పట్లు కొడదామా? చెప్పండి, మీరు నడిచే మార్గం ఏం చేస్తున్నాడు? ఆయన సరళము చేయించున్నాడు. అంటే నీ ఎదుట ఉన్న శత్రువుని ఆయన తప్పిస్తున్నాడు. ఆమె హల్లెలూయా. మన ఎదుట దేవుడు ఉంటే విజయాన్ని చూస్తాం, సాతాను ఉంటే అపవిజయాన్ని చూస్తాం. కానీ ఒక విషయం తెలుసా?
అన్ని ముందు విజయం చూసేస్తున్నట్లుగానే ఉంటుంది నీకు. నువ్వు చర్చికి రాకపోయినా నీకు అద్భుతం నాకేంటి అనుకుంటావు. ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదండి సూపర్గా ఉంది నాకేంటి అంటావు. నీ భక్తి ఒకవేళ నువ్వు చెయ్యకపోయినా అబ్బే పర్వాలేదండి దేవుని కాపుదల నాకు చాలా ఉందండి అంటావు. కానీ నీ ముందు నడిచేది ఎవరో తెలుసా? శత్రువు. వాడు ముందు నిన్ను చాలా వేగంగా చాలా స్పీడ్గా తీసుకెళ్తాడు ముందుకు. వాడు తీసుకువెళ్ళిపోతే వాడి మాట మనం ఎలాగంటాం? అవునా కదా? ఎందుకంటే ఒక వ్యక్తి మనల్ని పాడు చేయాలనుకున్నాడు అనుకో, వాడు మనల్ని ఏం చేస్తాడు? నమ్మించేస్తాడు కదా, బాగా నమ్మించేస్తాడు. మనం ఏమవుతుందో తెలుసా? బాగా నమ్మి ఇంకా ఆ మనిషి మీద మనం డిపెండ్ అయిపోతాం, ముందుకు వెళ్ళిపోతాం. ఇంకా అప్పుడు వాడు ఎక్కడ తొక్కాలో వాడికి తెలుసు, ఒక్కసారి తొక్కేస్తాడు అంతే. హల్లెలూయా. వీడు కూడా అంతే, ముందు నీకు సహాయం చేస్తున్నట్టుగా ఉంటాడు. నువ్వు అనుకున్నది అయిపోతూ ఉంటుంది. అబ్బో ఇంక నాకేం పర్వాలేదు, మందిరానికి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, ఉపవాసం ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, ప్రార్థన చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, దేవుడి కృప ఏమై ఉంది అనుకుని మనము ముందుకు వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఆ సమయం రాగానే వాడు బ్రేక్ వేస్తాడు నీకు. ఆ బ్రేక్ వేయగానే నువ్వు వేగంగా వెళుతున్న బండి ఒకేసారి బ్రేక్ కొడితే ఏమవుద్దండి? తిరగబడిపోవటం, దేన్ని ఒక దాన్ని గుద్దటం, లేకపోతే మనమే ఆ మిర్రర్ని గుద్దేసుకుంటాం. అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, సడన్ బ్రేక్ కొట్టగానే మనం వెళ్ళి ఆ మిర్రర్ని గుద్దేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అంత వేగంగా వెళుతున్న నీ జీవితంలో ఒక్కసారి బ్రేక్ వేస్తాడు వాడు. అక్కడ నుండి ఇంక బ్రేకులు వేస్తూనే ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి నీకు స్పీడ్ బ్రేకర్లే అన్నీ. నీ ప్రయాణం ఇంకా ముందుకు వెళ్ళదు. చాలా కష్టపడాలి, చాలా కష్టపడతావు. ఎంత కష్టపడినా బండి ప్రయాణంలోనికి వెళ్ళదు. నేను అంటున్నది ఏంటంటే నీ ముందు నడిచేది వాడు కాకూడదు. హల్లెలూయా. నీ ముందు నడిచేది వాడు కాకూడదు, నీ ముందు నడిచేది దేవుని అగ్ని మార్గమే కావాలి. ఆమె హల్లెలూయా. నీ ముందు నడిచేది దేవుని అగ్ని మార్గమే అవుతే వాడు నీ ముందు ఉన్న శత్రువుని ఏం చేస్తూ ఉంటాడు? అందరూ చెప్పారు, కాల్చివేస్తూ ఉంటాడు. ఆమెన్ హల్లెలూయా. అంటే నీ ముందు రాబోతున్న శ్రమ నుండి నిన్ను తప్పిస్తాడు. ఆమెన్ చెప్పాలి. నీకు ముందే రాబోతున్న బాధ నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. ఆమెన్. నీకు ముందే రాకపోతున్న రోగము నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆమెన్ చెప్పాలి. ఎందుకంటే ఆయన నీ ముందు నడుచుచున్నాడు. ఇప్పుడు మళ్ళీ చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఆయన మన ముందు, చూసారా దేవుడు నడిస్తే ఎలా ఉంటుందో, అపవాది మన ముందు నడిస్తే ఎలా ఉంటుందో. కానీ మన ముందు నడవాల్సింది అపవాది కాదు, ఎవరు? ఆమేన్ హల్లెలూయా. ముందు నడవాల్సింది వాడు కాడు, ముందు నడవవలసినది నీవు అంగీకరించబడిన క్రీస్తుని ముందు నడవాలి. ఆమేన్ హల్లెలూయా. అప్పుడు నువ్వు పడ్డ ప్రతి శ్రమ నుండి విడిపించబడతావు. నీ జీవితంలోనికి శ్రమ రాకుండానట్లుగా దేవుడు నిన్ను నడిపించగలడు. ఆమేన్. కానీ కొన్ని దినములు నీకు ఈ శ్రమ తప్పదు. నీకు విషయం తెలుసా? మీకు దేవుడిని ముందు పెట్టి నడవటంలో కూడా కొన్ని శ్రమ ఉంటుంది మళ్ళీ. అవునండి, దేవుడు ముందు పెట్టి నడిచేటప్పుడు కూడా కొన్ని శ్రమలు ఉంటాయి. నీతిమంతులకు కలుగు ఆపదలు అయినను వాటి నుంచి ఎవరు నిన్ను విడిపించగలరు? యెహోవాయే. ఆమేన్ హల్లెలూయా. కానీ నేను అంటాను, నీతిగా బ్రతికి శ్రమ అనుభవించటం నీకు మేలు. ఆమేన్ హల్లెలూయా. నీతిగా బ్రతుకు, శ్రమ అనుభవించండి. యథార్థంగా బ్రతకండి, శ్రమ అనుభవించండి. యథార్థంగా దేవుడి కొరకు జీవించండి, ఆకలి దప్పుకుతో బ్రతకండి. కానీ దానికి తగిన ఫలము నీకు ఉంటుందండి. ఆమేన్ హల్లెలూయా. దానికి తగిన ఫలము మనకి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒకసారి తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయములో 10వ వచనం ఒకసారి చదవండి. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము. చప్పట్లు కొట్టేసే నామాన్ని మహింపరచండి. హల్లెలూయా. దేని నిమిత్తము హింసింపబడితే? నీతి నిమిత్తమును హింసింపబడితే నీవు ధన్యుడివి, ధన్యురాలివి. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే దేవుని రాజ్యము అట్టి వారికేనంట. ఆమేన్ హల్లెలూయా. అంటే నీతి నిమిత్తం ఒకవేళ నీకు శ్రమ కలిగితే నీవు ఎవరు చెప్పండి? నువ్వు చెప్పుకోవాలి, నేను ధన్యురాలను, ధన్యుడును. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే నీతిమంతులకు కలిగే శ్రమ నుండి ఆయన తప్పించగలడు. ఆమేన్.
ఎందుకంటే దేవుని కొరకు మనము శ్రమ అనుభవిస్తే ఆ శ్రమ నుండి ఆయన మనల్ని తప్పిస్తాడండి. ఆమేన్. నీ కుటుంబాన్ని బట్టో, నీకున్న భారాన్ని బట్టో, నీకున్న వ్యక్తిగతమైన అనుభవాన్ని బట్టో ఒకవేళ నువ్వు శ్రమలో వెళితే నిన్ను ఎవరు విడిపిస్తారు? ఎవరు నిన్ను విడిపించగలరు? అయ్యా నాకు సహాయం కావాలని అడిగితే ఎవరు చేస్తారు? ఒకవేళ ప్రభువుని మనం అడిగితే ఆయన సహాయము. ఆమేన్. హల్లెలూయా. అందును బట్టి ఒకవేళ దేవుని నిమిత్తము నీకు శ్రమ వస్తే అది నిజంగా నేను అంటాను చాలా సంతోషం. ఆమేన్. హల్లెలూయా. దేవుడి నిమిత్తం బాధ అనుభవించండి. మందిరానికి వెళ్ళేటప్పుడు నీకు వచ్చిందనుకో శ్రమ, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి. అయ్యో మందిరానికి వెళ్తుంటే శ్రమ వచ్చింది ఏంటండి అని అనవద్దు. మందిరానికి వెళ్ళేటప్పుడు ఒకవేళ నీకు శ్రమ అధికమైపోతే, ప్రభువా నీ నిమిత్తము నేను ఉన్నానయ్యా, నీ నిమిత్తం నేను నిలబడ్డా, నీ కొరకు నేను పని చేస్తున్నాను అయ్యా, నీ సన్నిధిలో ఎవరో ఎన్ని మాటలు అన్న వాటిని నేను విడిచి నీ కొరకు బ్రతుకుతున్నాను, శ్రమలలో నేను జీవిస్తున్నాను. చిన్న ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన అండి నీ జీవితమనే మార్చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఆనందంలో జీవిస్తూ ఆనందంగా బ్రతికేస్తూ దేవునికి ఒకవేళ దూరమే నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, నీకు శ్రమ కలిగినప్పుడు, అప్పుడు ప్రభువా ఏమంటాం? శ్రమ వచ్చిందయ్యా, బాధ వచ్చిందయ్యా, వాటి నుంచి నన్ను తప్పించు ప్రభువా అని ఏదో రోజు అడగాలిగా. కాబట్టి ఆ శ్రమ ఒకవేళ దేవుని నిమిత్తమే నువ్వు అనుభవిస్తే ధన్యుడవి, ధన్యురాలవి. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ దేవుని నిమిత్తమే ఇదైతే నీ జీవితం అద్భుతం. ఒకవేళ లోక సంబంధమైన విషయాలలో మనము పడిపోయి శ్రమలలోనో, ఇబ్బందుల్లోనో, ఇరుకులోనో నువ్వు ప్రయాణము చేస్తే వాటి నుంచి నిన్ను కాపాడేవారు ఎవ్వరు లేరు. వాటిని నుంచి విడిపించేవారు ఎవరు లేరు. నువ్వెక్కడికి వెళ్ళు, నువ్వేది తెచ్చి పెట్టుకో, ఏది తెచ్చి కొంపక కట్టుకో, నువ్వేది తెచ్చి నువ్వు ధరించు, దేని ద్వారా నీకు విడుదల, దేని ద్వారా నీకు దేవుడి సన్నిధి అనుభవించలేవు. ఎందుకంటే దేవుడు ఇవ్వాల్సినది ఎవరు ఇస్తారు నీకు? మనుషులు ఇవ్వలేరు. డబ్బు ఇవ్వదు, బలం ఇవ్వదు, నీ స్నేహం ఇవ్వదు. కానీ వీళ్ళెవ్వరూ ఇవ్వలేంది దేవుడు ఇస్తాడు. ఆమెను చెప్పాలి మరి. వీరెవ్వరూ ఇవ్వండి దేవుడిస్తాడు. నేను అంటాను ఎవరు ఇవ్వలేంది ఏంటండి? మనశ్శాంతి అండి. ఆమెన్. హల్లెలూయా. నెమ్మదండి. ఆమెన్. హల్లెలూయా. సమాధానం అండి. ఆమేన్. హల్లెలూయా. ఆరోగ్యం అండి. ఆమేన్. హల్లెలూయా. ఐశ్వర్యమును కూడా నా దేవుడు ఇవ్వగలడు. చప్పట్లు కొడదామా? అంటే నీతి కొరకు బ్రతుకుతే దేవుని యొద్ద నుండి సహాయము ఆయన పర్వతం నుంచి దిగి వస్తుంది నీ దగ్గరికి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయన పరలోకము నుండి నీకు డైరెక్ట్గా, ఇంకా ఎవరు రికమెండేషన్ నీకు అవసరంలే. మనం ఒక వ్యక్తిని కలవాలంటే రికమెండేషన్ కావాలి, ఒక పేరున్న వ్యక్తిని కలవాలంటే రికమెండేషన్ కావాలి నీకు. లేకపోతే లోపటికి వారు పోనివ్వరు. ఒక పలుకుబడి ఉన్న వ్యక్తిని కలవాలన్న రికమెండేషన్ కావాలి, ఎందుకంటే లోపలికి వారు కూడా. కానీ పరలోకములో ఉన్న దేవుణ్ణి కలగటానికి ఏమి అవసరం లేక నీకు రికమెండేషన్ లేదు. ఇక్కడ డైరెక్ట్గా దేవుడి దగ్గర నుంచి సహాయం నీకే వస్తుంది. డైరెక్ట్గా దేవునితో నువ్వు మాట్లాడితే. ఆమేన్. హల్లెలూయా. డైరెక్ట్గా ఇంకెవరితో రికమెండేషన్ లేదు. మామూలుగా దేవదూతలతో ప్రార్థన చేసి ప్రభువుని కలవాలండి, సహాయం చేయి, ఏం అడగక్కర్లేదు. ప్రభువా ఇదిగో నీ ఎదుట నేను మోకరించి ఉన్నాను, నీ సహాయం నాకు కావాలని కోరుచున్నాను, దీన మనసుతో ప్రార్థిస్తున్నాను, అల్పమైన ప్రార్థన చేయించున్నాను, ఎన్నికలేని జీవితాన్ని జీవిస్తున్నాను, పనికిరాని బ్రతుకుతున్నాను, ఎక్కడి నుండి సహాయం లేని అనుభవంలో నిన్ను బ్రతుకు ఏడుస్తున్నాను. ప్రభువా నీ దగ్గర నుంచి నాకు సహాయం కావాలని మోకరించి ఏడిస్తే డైరెక్ట్గా నీకు దేవుని దగ్గర నుంచి సహాయం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. డైరెక్ట్గా దేవుని యొద్ద నుండి ఏమొస్తుందండి మనకి? ఆమేన్ చెప్పండి మళ్ళీ. హల్లెలూయా. ఎప్పుడు సహాయం వస్తుంది? ఇది ఆయన ఎదుట నీవు బ్రతుకుతున్నప్పుడు. ఆమేన్. ఆయన ఎదుట నమ్మకమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎదుట దేవుడి సన్నిధిలో నువ్వు యథార్థంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు ప్రార్థిస్తే సహాయాన్ని పొందుకుంటావు. ఆమేన్. ఆమేన్. దేవుని యొద్ద నుంచి ఒకవేళ నీకు ఇంకా సహాయం రాలేదు అంటే, దేవుని యొద్ద నుంచి ఇంకా నువ్వు అడిగినది పొందుకోలేకపోతున్నావు అంటే, అడగటం నీకు ఇంకా చేత కావట్లే,
ఇంకా నువ్వు అడగలేకపోతున్నావు, ప్రార్థించలేకపోతున్నావు, మోకరించలేకపోతున్నావు, ఉపవాసం ఉండలేకపోతున్నావు. ఇంకా ఏదో లోక సంబంధమైన అనుభవంలోనే ఉన్నావు కానీ ఆత్మ సంబంధమైన అనుభవంలో ఇంకా లేవు. కాబట్టి ఎదగలేకపోతా ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఎదగలేకపోతున్నాం. కానీ దేవుని సన్నిధిలో నువ్వు ఎదుగుతేనే ఏం చేయబడతావు? దేవుని చేత మనము దీవించబడతామండి. ఆమేన్ చెప్పండి. దేవుని చేత మనము ఎన్నిక చేయబడతామండి. చూడండి, ఎందుకు నువ్వు ప్రార్థించేటాడు అంటుంటాం కదా, ఎన్నిక లేని దానయ్యా, ఎన్నిక లేని వాడినయ్యా అంటాం కదా. అంటారా? అలా అంటుకుని నేను దీనుడిని, పనికిరాని వాడిని, పనికిరాని దానిని అని అంటున్నాం చూసా, అది దీనత్వం. కొంతమందికి ప్రార్థించడం చేత కాదండి. మోకరించగానే దేవా నీకు స్తోత్రం, దేవా నీ సహాయము నాకు ఇవ్వు. ఏది దీన మనసు? ఎక్కడి నుంచి వస్తే సహాయం? ప్రభు అడుగు వాటిని ఇచ్చేవాడు అంటుంది వాక్యం, అంటుంది. కానీ మనం అడగటం చేతగాకే ఎత్తలేదు. కానీ దీన మనసుతోటి కన్నీళ్లతో పాదాలు గడిగేస్తూ చేయాలి ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు గెత్సేమనే తోటలో ఆయన కన్నీళ్లు విడిచినప్పుడు అది గొప్ప రక్త బిందువులుగా మారిందని రాయబడి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు శరీరధారే ఉన్నప్పుడు ఈ భూమి మీద ఆయన కన్నీళ్ళగా రక్తపు బొట్టులుగా ఈ భూమి మీద చిందించాడు. అంటే మానవులమైన మనము రక్తం చిందించనక్కర్లేదు, కన్నీళ్లను కార్చి దేవుని పాదాలు పట్టుకుని ఏడిస్తేనండి, దేవుడి సన్నిధిలో ఆ రీతిగా కన్నీళ్లు విడుస్తూ నీకున్న దుఃఖమో, బాధో, భారమో, శరీర సంబంధమైన క్రియలో, లోక సంబంధమైన ఆలోచన ఏది ఉన్నా ఆయన ఎదుట మోకరించి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఆయన పాదాలకు అడిగేస్తూ ఉంటే వెంటనే ఏమొస్తుంది? వ్యభిచారం చూసి అలాగ అనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు? ఈమె నన్ను విస్తారముగా ప్రేమిస్తుంది కనుక ఆమె విస్తార పాపములు క్షమింపబడ్డాయి. చప్పట్లు కొడదామా? ఆమె విస్తారమైన పాపములు ఏం చేయబడ్డాయి? నువ్వేం పాపం చేసావో, ఏ తప్పు చేసావో, ఏ పొరపాటు చేసావో, ఏ అవిధేయత నీలోకి వచ్చిందో తెలియదు. కానీ ఒకవేళ విస్తారంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే అవన్నీ ఏమవుతాయంట? అవన్నీ క్షమింపబడతాయంట అండి. ఎందుకు క్షమింపబడతాయి అంటే ఆయనని ఇంక మనం ప్రేమిస్తున్నాం కాబట్టి వాటిని మనం ఇంక ప్రేమించం. హల్లెలూయా. లోక సంబంధమైన విషయాలను, పాపాలను ఇంక మనము, పాపాన్ని విసర్జించిన యేసే నిన్ను ప్రేమిస్తుంటే, ఆయనను నువ్వు ప్రేమిస్తుంటే ఇంకా వాటితో నీకు పని ఏంటి? నువ్వు ఎంతగా యేసయ్యను ప్రేమిస్తున్నావో ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? నువ్వు లోకాన్ని ఎంతగా విసర్జించి బ్రతికితే అప్పుడు అర్థమవుతుంది. ఎవరికి? పాస్టర్ మహేష్ కాదు, ఎవరికి? పరలోకములో ఉన్న దేవునికే. ఆమేన్, హల్లెలూయా. పరలోకములో ఉన్న దేవునికి అర్థమవుతుంది నువ్వు ఎంతగా ఆయనను ప్రేమించుచున్నావో. ఆమేన్, హల్లెలూయా. అంటే మనము దేవుణ్ణి ఎంతగా మనం ఇష్టపడతామో ఈ లోకాన్ని అంతగా ద్వేషిస్తాం. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మన పాపములు ఏం చేయబడతాయి అంటండి? క్షమింపబడతాయి. చెప్పాలి, క్షమింపబడతాయి. ఎందుకంటే ఆమె నన్ను ఏం చేస్తుంది? విస్తారముగా ప్రేమిస్తుంది కాబట్టి ఆమె విస్తార పాపములు క్షమింపబడినవి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము ఎక్కువగా మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుని ప్రేమించాలి. మనం ఎంతగా యేసయ్యను మనము ప్రేమించగలమో అంతగా మనము దీన మనసుతో ఆయన ఎదుట మనము బ్రతకగలం అన్నమాట. ఎంతగా నువ్వు దేవుని ఇష్టపడతావో అంతగా దేవునికి పూర్తి సరెండర్ అయిపోతామండి. లోకమునికి, లోకములో ఉన్న వాటికి ఆ వ్యక్తి సరెండర్ కారు. ఎందుకంటే వారు యేసయ్యను ప్రేమిస్తున్నారు కాబట్టి. అక్కడ లేఖనము చలవిస్తుంది, ఆమె విస్తారమైన పాపములు క్షమింపబడ్డాయి. అప్పటి వరకు ఆమెకి దేవుడు తెలియదు. అప్పటి వరకు యేసయ్య కొరకు ఆమె విన్నదే కానీ ఎప్పుడు ఆయన కొరకు ఆయన ఆమె దగ్గరికి రాలేదు. ఆ క్షణములో ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఇంక ఎప్పుడు ఈ పాపము చేయకన్నా ఒకే ఒక మాట ఆమె బ్రతుకు, ఆమె జీవితాన్నినే మార్చేసింది. ఆమెను చెప్పాలి, హల్లెలూయా. ఒకే ఒక మాట భయంకరమైన వ్యభిచారే మారిపోయింది. ఒకే ఒక మాట
12 మంది శిష్యులను వారి ఉన్న వ్యాపారాలు ఉద్యోగాలు విడిచి ఆయనను వెంబడించినట్లు చేసింది. ఒకే ఒక మాట, సమాధిలో చనిపోయిన లాజర్ను బ్రతికి బయటికి తీసుకొచ్చింది. ఒకే ఒక మాట, 12 సంవత్సరాలు చిన్నపిడ్డ చనిపోతే లేరుగా లేచింది. ఆ దినము ఆయన మాట ఎంతోమంది జీవితాలలో అద్భుతాలు చేసింది. ఈరోజు ఆ మాట ఇంకా నీ జీవితంలో అద్భుతం చూడలేకపోతున్నావు, ఇంకా ఆయన మాట వింటున్నావు కానీ ఇంకా కార్యాలు పొందుకోలేకపోతున్నావు. ఆయన మాటను వినుచున్నావు కానీ ఇంకా నీ జీవితంలో ఆత్మ సంబంధం విషయాల్లో ఎదగలేకపోతున్నావు, ఆర్థికంగా నలిగిపోతున్నావు, ఆరోగ్య విషయం నలిగిపోతున్నావు, భౌతిక సంబంధంలో పడిపోతున్నావు, కాలు చారిపోతుంది, తొట్టి వెళ్ళిపోతున్నావు, కృంగిపోతున్నావు, కూలిపోతున్నావు. ఈ బ్రతుకు ఎందుకు ఇంకా చచ్చిపోదాం అనిపించేస్తుంది నీకు. ఎందుకంటే ఈ మాట ఇంకా నిన్ను పూర్తిగా పట్టుకోలే. పట్టుకుంటే మారిపోతాం. ఆమెను చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. ఆయన మాట మనతో మాట్లాడితే పూర్తిగా మారిపోతావు. ఆయన వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళిపోతే పూర్తిగా ప్రభువుకి నిన్ను నీవే అప్పగించేసుకుంటావు. ఎవరు నీకు చెప్పనవసరంలే. దేవుడు నమ్ముకో, మార్పు చెందు, మారు మనసు పొందు, రక్షణ పొందు, ప్రభు కొరకు బ్రతుకు అని ఎవరు నీకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆయన మాట ఒక్కసారి వింటే చాలు, నీ జీవితం మారిపోవాలి. మారిపోయింది, రక్షింపబడ్డావు, ఇంకా ఏ మాట నిన్ను మార్చకూడదు. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఇంక ఎవరి మాట నిన్ను మార్చకూడదు. ఎందుకంటే యేసు మాట నిన్ను మార్చింది. ఈ లోకంలో ఉన్నవి నిన్ను మార్చకూడదు, ఈ లోక పాపం మార్చకూడదు, ఎవరో ఏదో చెబుతూ నువ్వు మారిపోకూడదు. ఇంక దేవుడి మాట విన్నావంతే. ఆ మాట నిన్ను మార్చేసింది, పాపం తీసుకొచ్చేసింది, మార్పు ఇచ్చేసింది, మార్మనిచ్చి ఇచ్చేసింది, రక్షణ ఇచ్చేసింది. దేవుడి సన్నిధిలో ఆయన ఆత్మతో ఎంతో ఆనందంగా బ్రతికేస్తున్నావు. నీ జీవితంలో మళ్ళీ ఎవరో సమీపిస్తే నీ ఆత్మ ఈ జీవితం చచ్చిపోతుంది. ఆత్మ సంబంధ విషయాల్లో నలిగిపోతావు, పడిపోతావు, కురుగిపోతావు, కూలిపోతావు, ఆరోగ్య విషయంగా ఆర్థికంగా శుభ్రంగా నలిగిపోతావు. అయ్యయ్యో ఏంటి బ్రతుకని మరలా నీ జీవితంలో అనిపిస్తుంది. ఈ పరిస్థితి రావటానికి కారణం ఒకే ఒకటి, దేవుడి సన్నిధిలో నువ్వు నిలవబడలేకపోవటం. ఒకటి దేవునికి నిన్ను నీవు అప్పగించుకోకపోవటం. ఒకే ఒక కారణము, దేవునికి నిన్ను నీవే అర్పణగా మారకపోవటమే. హల్లెలూయా. దేవుడికి నిన్ను నీవే అర్పణగా ఒకవేళ మారిపోయి ఉంటే, ఆ దినము అప్పగించబడిన ఆ స్థితి, ఆ మంట ఒకవేళ ఇంకా నువ్వు మండుతూ ఉంటే ఎవరి మాట నిన్ను కాల్చగలదో? ఎందుకంటే క్రైస్తవుడు మండుతూ ఉండాలి. ఆ మంట సాతానుడు మీ మీదకు రాకుండా ఉన్నట్లుగా ఏం చేస్తుంది? కాపాడుతుందండి. యోబు కుటుంబం చుట్టూ దేవుని కంచె ఉంది కాబట్టి ఏం చేయలేకపోయాడు అపవాదంటే. వాడు యోబు జీవితంలోనికి, యోబు కుటుంబంలోనికి వాడు ప్రవేశించలేకపోయాడు. యోబు మీద దేవుడికున్న ఒకే నమ్మకం కదా, అందుకే ఆ కంచెను తీశాడు దేవుడు. ఒక్కొక్కసారి నీ జీవితంలో నమ్మకంగా ఎదిగేటప్పుడు శ్రమ రావటానికి కారణం ఇదే. దేవుడు నీకు పెట్టే ఒక చిన్న పరీక్ష కావచ్చు, దేవుడు నీకు పెట్టే చిన్న ఆలోచన ఎలా ఉందో చూద్దాం, నువ్వు ఎలా బ్రతకగలవో చూద్దాం, నువ్వు ఎలా జీవించగలవో చూద్దాం. అన్నీ కలిగి ఉన్నప్పుడు, నాతో ఇంత ఆనందంగా బ్రతుకుతున్నప్పుడు ఒకవేళ ఏమీ లేకపోతే ఏం చేస్తావు చూద్దామని ఒకవేళ దేవుడు ఒక చిన్న పరీక్షగానే నీకు పెడితే, ఆ పరీక్షలో నువ్వు నిజంగా పాస్ అవ్వగలిగితే అప్పటి కదా మొదటి దానికంటే 2 ఆశీర్వాదాన్ని పొందుకోగలం. చెప్పండి కొడదామా? అప్పుడు కదా మరలా దేవుడు 2 ఆశీర్వాదములు, 2 ఆత్మ అభిషేకముతో దేవుడు మరలా నిన్ను బలపరచుకోగలడు, నిలబెట్టుకోగలడు. దేవుడి కొరకు, ఆయన పని కొరకు నువ్వు పనికొచ్చే పాత్రమని వాడుకుంటాడు. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఆ పరీక్షలో నువ్వు ఓడిపోతే, ఆ పరీక్షలో దిగజారితే, ఆ పరీక్షలో నువ్వు పడిపోతే, వీడు ఇంక నా పనికి రాడు, ఈమె నా పనికి రాదు, దేవుని చేత విసర్జించబడతావు. జాగ్రత్త. ఆలోచించి ఒకసారి. దేవుని సన్నిధిలో ఎదుగుతున్న నీ జీవితంలో దేవుడు నిన్ను చూసి ఆనందించి ఒకసారి నీ పరిస్థితిని పరీక్షించడానికి ఒకవేళ నీ చుట్టూ ఉన్న కంచెని కానీ దేవుడు తీస్తే, అది తీసినప్పుడు ఏం చేస్తాం? ఖచ్చితంగా శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, వ్యాధి వస్తుంది, కష్టం వస్తుంది, కన్నీళ్ళు వస్తుంది. ఎప్పుడు తిట్టినలను తిడతారు, ఎప్పుడు కొట్టలను కొడతారు, ఎప్పుడు అవమానపరచలను అవమానపరుస్తాడు, ఎప్పుడు నిందేలను నీ మీద నిందేస్తారు. ఒక్కొక్కటి నీ జీవితంలో స్టార్ట్ అయిపోద్ది. చాలా జాగ్రత్తగా ఎతికానండి, చాలా నమ్మకంగా బ్రతుకుతున్నానండి, ఏంటో తెలియదండి సడన్గా నా జీవితంలోకి శ్రమ వచ్చింది, ఏంటో తెలియదండి సడన్గా నా జీవితంలోనికి కష్టం వచ్చింది, ఏంటో తెలియదండి సడన్గా అనుకోకుండా ఈ వ్యాధి నన్ను శోధించింది, ఏంటో తెలియదండి ఆర్థికంగా లేకపోతే ఆరోగ్య విషయంలో లేకపోతే లోక సంబంధం విషయంలో నేను పడిపోయానండి అని ఒకవేళ నువ్వు అనుకొనగలిగితే ఒక్కసారి ఆలోచన చెయ్యి. అది దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడేమో అని గ్రహించి. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి నువ్వు ఆలోచన చెయ్యండి. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో అనుకుని ఒకవేళ అలాంటి సమయంలో ఖచ్చితంగా నిలవబడితేనే ఏం చేస్తాడు దేవుడు? నిలవబడ్డ యోబుకి ఏం చేశాడు? 2
ఆశీర్వాదమునిచ్చాడు. ఆమెను చెప్పండి. రెండింతల ఆశీర్వాదమును ఇవ్వటానికి కారణం ఆయన వచ్చిన శ్రమను చూసి, బాధను చూసి, కష్టమును చూసి, అవిధేతను చూసి, ఆయనకు వచ్చిన భయంకరమైన పరిస్థితిని చూసి, కానీ ఆయన పడిపోకుండా నిలవబడటమే. ఆమె ఆయన పడిపోకుండా ఏం చేశాడు? ఎలా సాధ్యమైంది ఆయనకి? ఆయనకి అసలు అలంతలా ఎలా నిలవబడగలిగాడు అంటే, ఆయన కొరకు మొదటి అధ్యాయంలో ఒక వచనం ఉంటుంది, చదవండి. మొదటి అధ్యాయం మొదటి వచనం, యోబు గ్రంథము. అంటే ఆయన ఎందుకు నిలవబడ్డాడో నీకు అర్థం కావాలి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి. యోబు అని ఒక మనుషుడుండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి దేనిని విసర్జించాడమ్మా? చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి చాలు తల్లి. యోబు అని ఒక మనుషుడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఇందులో 3 కనిపిస్తున్నాయి. ఒకటి యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడంటే, 4వది చెడుతనాన్ని విసర్జించిన వాడు. యథార్థత దేవుడికి ఇష్టం, న్యాయం దేవుడికి ఇష్టం, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం దేవుడికి ఇష్టం. 4వదే చెడుతనాన్ని విసర్జించటం. హల్లెలూయా. అంటే ఈ 4 చాలా నమ్మకంగా బ్రతికాడు. అంటే యథార్థతల ముందు నమ్మకంగా బ్రతికాడు. హల్లెలూయా. యథార్థత విషయంలో అంటే ఎలాంటి భయంకర పరిస్థితి తన మీదకి వచ్చినా అబద్ధాలు ఆడకుండా నీతిగా యథార్థంగా బ్రతికాడు. న్యాయవంతుడే బ్రతికాడు. ఎలా బ్రతికాడు? అన్యాయానికి పోలే, అన్యాయంగా సంపాదించలే, అన్యాయంగా ఎవరిని కొట్టి బ్రతకలే. తాను దేవుని ఆశీర్వాదం చేత వర్ధిల్లినట్టు వాడు. ఆమె హల్లెలూయా. కొంతమంది అన్యాయంగా సంపాదిస్తూ ఉంటారు, కొంతమంది చేసే దాంట్లో లంచాలు తీసుకుని సంపాదిస్తూ ఉంటారు, కొంతమంది దానికి ₹1,00,000 నీకు కావాలనుకో, దానికి 1,50,000 ₹2,00,000 ఫలితం కనిపిస్తేనే కానీ చేయరు కొంతమంది. దీన్ని అన్యాయం అంటారు, కానీ అలాంటి అన్యాయం తన జీవితంలో లేదు. 3వది దేవుడు అంటే మహాభయం అంట. స్తోత్రం చెప్పాలి. దేవుడు అంటే ఏంటండి? మహాభయం. ఇంకా ఇప్పుడు దేవుడు అంటే ఇక్కడ మనకి ఎంతమందికి భయం ఉండి ఉంటుంది? దేవుని స్తోత్రం. నేను మిమ్మల్ని ఏమి అడగట్లేదులే. ఎంతమందికి భయం ఉండి ఉంటుంది? ఒకవేళ దేవుడు అంటే నిజంగా మనకి భయము కలిగి ఉంటేనంట చెడుతనాన్ని ఏం చేస్తాం? అందరూ చెప్పరేంటి? విసర్జిస్తాం. అంటే ఏంటి? విడిచిపెడతాం. హల్లెలూయా. దేనిని? చెడుతనాన్ని విడిచి బ్రతకటమే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం. ఆమె చెప్పాలి. ఇప్పుడు ఈ 3 పుష్కలంగా ఉన్న వ్యక్తి యోబు గారు. కాబట్టి యోబు మీద దేవునికి ఉన్న ఒకే ఒక నమ్మకం, ఆయన చుట్టూ కంచె చేస్తే ఏం చేయగలడు అపవాది? ఎన్ని చేస్తే సొక్కుపెట్టి నా యోబు పట్ల చూసా ఎంత అద్భుతమైన క్రియలు ఉన్నాయో అని ఒకే ఒక నమ్మకంతో యెహోవా ఏం చేశాడంట? యోబు కుటుంబం ఉన్న చుట్టూ కంచెను అప్పుడు తీశాడు. ఎందుకంటే నీ మీద ఒక నమ్మకం ఎవరికి ఉండాలి? భర్తగా భార్యనే నమ్మవు, భార్య భర్తను నమ్మదు, పిల్లలు తల్లిదండ్రులు నమ్మరు, తల్లిదండ్రులేమో పిల్లలు నమ్మరు. కానీ దేవుడు నిన్ను నమ్మాడు. హల్లెలూయా. దేవుడు ఎవరు నమ్మాడండి? ఇక్కడ యోబు కుటుంబంలో 10 మంది బిడ్డలు, భార్య, విస్తారమైన పనివారు, ఎంతో ఆశీర్వాదం. దేవుడు వీటన్నిటి మీద లేదండి నమ్మకం. ఎవరి మీద ఉంది? యోబు మీద ఉంది నమ్మకం. హల్లెలూయా. హల్లెలూయా. యోబు మీద ఉంది నమ్మకం దేవుడికి. కాబట్టి ఎన్ని జరిగినా నా యోబు నన్ను విడిచిపెట్టాడు అని దేవుడికి ఉన్న నమ్మకమే యోబు చుట్టూ ఉన్న కంచెను తీసాడంతే. హల్లెలూయా. తీసిన తర్వాత యోబు జీవితంలోకి వచ్చిన శ్రమ ఎంత భయంకరమైనదో మనందరికీ తెలుసు. అంత శ్రమ కదా ఈ ప్రపంచంలో అసలు ఎవరికీ ఉండని శ్రమ యోబు గారు అనుభవించారండి. ఆమేన్. హల్లెలూయా. చిన్న శ్రమ వస్తే దేవుడు ఏమి ఇచ్చాడు, ఏం చేశాడని అనకు. చిన్న బాధ వస్తే దేవుడు నాకు అన్యాయం చేశాడని అనకు. చిన్న కష్టం వస్తే దేవుడు నన్ను వదిలేశాడని అనకు. చిన్న బాధ వచ్చినప్పుడు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని అనకు. ఎందుకంటే
ఇక్కడ మనం చదువుతున్న ఈ వ్యక్తిలో వచ్చిన బాధలు ఊహించలేని బాధలు, హల్లెలూయా, వర్ణింపలేని బాధలు, చెప్పటానికి కూడా ఏడుపు వచ్చేసే బాధలు యోబు అనుభవించాడండి. ఆయన మహాశ్రమ అనుభవించాడు. ఆ శ్రమ ఎంత భయంకరమైన శ్రమో, ఎంత భయంకరమైన పరిస్థితి యోబు జీవితాలకు వచ్చిందో మనందరికీ తెలుసు. యోబు గ్రంథం అంతా చదువుతున్నారు లేదా? మీరు ముందు బైబిల్ అంతా ఒకవేళ చదవటానికి ఒకవేళ ఆలస్యం అవుతే ముందు యోబు గ్రంథాన్ని మాత్రం పూర్తి చేసేయండి. ఎందుకంటే ఒక విశ్వాసమైన, ఒక నమ్మకమైన వ్యక్తి కొరకు తెలుసుకొనుట నీకు దీవెనకరం. ఆమెన్. అది మీకు ఆశీర్వాదకరం. అలాంటి వ్యక్తి జీవితాన్ని ఒకవేళ మీరు పూర్తిగా జ్ఞానం చేసి తెలుసుకుంటే మీ జీవితంలో మీరు ఎలా బ్రతకాలో తెలుస్తుంది. ఆమెన్. మీ జీవితంలో అంటే ఈ లోక సంబంధమైన విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయంలో ఎలా బ్రతకాలో నీకు తెలుస్తుంది. అందరు నా వైపు చూడాలి. ఎవరు నేల వైపు ఎవరు చూడొద్దు, నా వైపు చూడండి. హల్లెలూయా. ఏమండి, ఒకవేళ ఆ గ్రంథాన్ని మీరు పూర్తిగా ధ్యానించే వ్యక్తి అయితే విశ్వాసంలో ఎలాగుండాలో, శ్రమ వచ్చినప్పుడు ఎలా ఉండాలో, బాధ వచ్చినప్పుడు ఎలా ఉండాలో, వ్యాధి వచ్చినప్పుడు ఎలా ఉండాలో, తినడానికి లేనప్పుడు ఎలా ఉండాలో, చేతిలో మనీ లేనప్పుడు ఎలా ఉండాలో, బంధువులు లేనప్పుడు ఎలా ఉండాలో, స్నేహితులందరూ వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉండాలో, నాన్న వారిని నేను విడిచిపెట్టేసినప్పుడు ఎలా ఉండాలో తెలియచేసేది ఒకటి యోబు గ్రంథం అండి. ఆమెన్. హల్లెలూయా. నిజం, చాలా అద్భుతమైన గ్రంథం అది. ఇది ఎంతో అద్భుతమైన దేవుని మాటలు బలపరిచే గ్రంథం యోబు గ్రంథం. దానిని ఒకవేళ నువ్వు పూర్తిగా 1-2 సార్లు బాగా జ్ఞానం చేసేస్తే, ఆ వాక్యాన్ని మనం కంటెత్తు పెట్టేస్తే, ఇంకా శ్రమ వచ్చినా నిన్నేం చేయలేదు. ఆమెన్ చెప్పండి. బాధ నిన్నేం చేయలేదు, అనారోగ్యం నిన్నేం చేయలేదు, కష్టం వచ్చినా ఏం చేయలేదు, నేను ఎవడు తిట్టినా ఏమన్నా అబ్బాయి ఏం పట్టించుకో, ఏం చేస్తాం, దులుపుకుని వెళ్ళిపోతాం అంతే. ఆమె చెప్పండి. బాబు ఎల్లయ్య బాబు గారు నిద్ర వచ్చేస్తుందేంటి? హల్లెలూయా. దులుపుకుని వెళ్ళిపోతామండి. ఎందుకు? అబ్బో ఈ శ్రమ ఏంటండి, యోబు గారు పడ్డ శ్రమ కంటేనా అనిపిస్తుంది నీకు. అబ్బో ఈ కష్టం పెద్ద కష్టం అండి, యోబు గారు పడిన దానికంటేనా అనిపిస్తుంది. ఈ వ్యాధి పెద్ద వ్యాధి ఏంటండి, యోబు గారు పడిన వ్యాధి కంటే నన్ను అనిపిస్తుంది నీకు. కాబట్టి అలాంటి వ్యక్తి కొరకు పూర్తిగా ఒకవేళ మనం తెలుసుకోగలిగినప్పుడే నీ విశ్వాసమును నీవు బలపరచుకోగలవు. చప్పట్లు కొట్టుకోండి ఒకసారి అందరూ. నీ విశ్వాసమును నీవు బలపరచుకోగలవు. నీ విశ్వాసమును దేవుని ఎదుట కనపరుచుకోగలవు. ఆమె ఆ విశ్వాసమును దేవుడికి యోబు కొరకు తెలుసు కాబట్టి కంచె తీశాడు. కానీ దేవుడి కంచె నీ చుట్టూ తీయబడలేదు. ఇప్పటికీ కంచె వేయబడే ఉంది నీకు. ఆమెను చెప్పుకోలేదు. హల్లెలూయా. దేవుని కంచె మీ చుట్టూ వేయబడి ఉంది కాబట్టే ఇంకా మళ్ళీ దేవుని సన్నిధిలో ఉన్నారు. ఈ రీతిగా వాక్యాన్ని వింటున్నారు, ప్రభువులో ఎదగటానికి ప్రయాసపడుతున్నారు. దేవుని కొరకు మళ్ళా తెలుసుకోవడానికి కంచె తీసుంటే మళ్ళీ ఇక్కడికి రాము, దేవుని సన్నిధిలో ఉండము, దేవుని సన్నిధిలో ఎదగలేము, ఆత్మీయంగా బలపడలేము, వాక్యానుసారంగా జీవించలేము, ప్రభు కొరకు బ్రతకలేము. ఆయన కంచె వేయబడి ఉంది కాబట్టి ఇక్కడ కంచె తీయబడ్డది. భయంకరమైన శ్రమలు ఒకే రోజు టప వచ్చి మీద పడిపోతున్నాయి. మనకెప్పుడు సంవత్సరానికి 3 నెలలకు 4 నెలలకు చిన్న శ్రమ వస్తే బాబోయ్ అంటాం మనం. కానీ ఒకే రోజులో చెప్పాలి కుప్ప కూలిపోయిన జీవితము అనుభవం కలిగిన వ్యక్తి యోబు. ఇక్కడ ఒకే రోజు ఆస్తులన్నీ కోల్పోయాడు, ఒకే రోజు బిడ్డలందరినీ కోల్పోయాడు. ఈ భయంకరమైన పరిస్థితి సాలదన్నట్లుగా భయంకరమైన వ్యాధి వచ్చేసింది. ఆ వ్యాధి ఎంత భయంకరంగా ఉందంటే ఏమండి, తుడుచుకోవడానికి గుడ్డలు సరిపోవట్లేదు, కుక్కలు నాకేసే పరిస్థితి అది యోబు గారికి. గుడ్డలు సరిపోవట్లేదు, అంత భయంకరంగా చీము నెత్తురు మనిషిలో నుంచి బయటికి వచ్చేస్తూనే ముద్దల కింద కారిపోతుంది. భయంకరమైన వాసన వచ్చేస్తున్నాడు. ఎవరు దగ్గరికి రాలేని పరిస్థితి. నీకు చిన్న జ్వరం వస్తే దేవుడు అన్యాయం చేస్తాడు, చిన్న కష్టం వస్తే దేవుడు అన్యాయం చేస్తాడంటే ఇక్కడ యోబు కుళ్ళిపోయి కంపు కొడతా ఉంటుంటే, నెత్తురు కారిపోతూ ఉంటుంటే, ఆ నెత్తురు వాసనకి, ఆ చీము వాసనకి కుక్కలు వచ్చి యోబు దగ్గర కూర్చుని నాకేస్తూ ఉంటుంటే యోబు ఏమనాలి? యోబు ఏమనాలి? ఎలాంటి భయంకరమైన మాటలు దేవుణ్ణి అసహించుకోవాలండి. ఇంకా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. నువ్వు గొప్పోడు అయ్యా అంటున్నాడు, నీకేదయ్యా అసాధ్యమైంది అంటున్నాడు.
ప్రభువా నీ చిత్తమైతే నన్ను బ్రతికించు, స్వస్థపరిచని అడగట్లేదు, కానీ దేవా ఇదంతా నీ చిత్తమే, నువ్వే ఇచ్చా, నువ్వే తీసేసుకున్నావు అంటున్నాడు. ఎప్పుడైనా మీరు సంపాదించింది పోయినా, మీరు వచ్చిన ఉద్యోగం పోయినా, మీరు చేసే వ్యాపారాలు పోయినా, ఒకవేళ మీకు ఏమనిపిస్తుంది? దేవుడా నాకు అన్యాయం చేస్తాను అనిపిస్తుందా? కానీ ఇక్కడ అన్నీ పోయిన తర్వాత కూడా నువ్వు ఇచ్చావు తీసుకున్నావు అంటాడేంటినా? అంటే మీరేమనుకుంటారంటే ఇది నా బలమో, నేను చేసేసుకుంటాను, నేను కష్టపడిపోతున్నాను అనుకుంటాను. నీ మొఖం ఏం కాదు, ఇదంతా ఎవరి సహాయమో అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఎప్పుడు ఏమీ చేయలేకపోతే, దీనస్థితి నీకు కలిగితే, అపవాది నీ జీవితంలో ప్రవేశించేస్తే, అన్నిటిని కోల్పోతే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే దేవుడు అన్యాయం చేశాడు అనిపిస్తుంది. కాదు, ఇవన్నీ నీకు దేవుడే ఇచ్చి ఉంటే, దేవుడే తీసుకున్నాడనే మనసు నీవు కలిగి ఉంటే, దేవుని చేత న్యాయవంతుడిగా నీతిమంతుడిగా నువ్వు బ్రతుకుతావు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. ఇలాంటి శ్రమ నీ జీవితంలోనికి రాలేదు, కష్టం రాలేదు, వ్యాధి రాలేదు, బాధ రాలేదు, ఇలాంటి భయంకరమైన పరిస్థితి నీకు రాలేదు. కారణం ఏంటంటే దేవుని కంచెని చుట్టూ ఉంది. చప్పట్లు కొడదామా? దేవుని వాగ్దానము నీ దగ్గర ఉంది. చప్పట్లు కొడదామా? దేవుడు నీ కొరకు బయలుపరిచిన ప్రణాళిక నీ పట్ల ఉంది. చప్పట్లు కొట్టాలి బిగ్గరగా. దేవుని ప్రణాళికలో మనం బ్రతుకుతున్నాం. మళ్ళీ చప్పట్లు కొట్టాలి. దేవుని ఉద్దేశంలో మనం బ్రతుకుతున్నాం. చప్పట్లు కొట్టాలి. నోరు మూసుకుని కాదండి, హల్లెలూయా అంటూ కొట్టాలి. నోటితో ప్రభువును స్తుతిస్తూ కొట్టాలి. గ్లోరీ హల్లెలూయా. బిగ్గరగా బిగ్గరగా హల్లెలూయా అంటూ చప్పట్లు కొట్టాలా. గ్లోరీ గ్లోరీ హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమును వినుచుండగానే నీ హృదయంలోనికి ప్రవేశించాలి. శ్రమని జీవితంలోకి వచ్చిన, కష్టమని జీవితంలోకి వచ్చిన, ఎలాంటి పరిస్థితిని జీవితంలోకి వచ్చిన దేవుడు ఉన్నాడనే ఆలోచనతో బ్రతుకుదువుగాక. ఆమేన్ హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి నీ జీవితంలోకి వచ్చినా అలా బ్రతికేయగలగాలి. నిజం. ప్రభువా నువ్వు నన్ను వదిలివచ్చేవాడు కాదయ్యా, నన్ను విడిచిపెట్టేసినాడు కాదయ్యా, నన్ను విసర్జించేసేవాడు కాదయ్యా. నేను విసర్జించి బ్రతికితే నన్ను పోషించేవాడివి, బ్రతికించేవాడివి, స్వస్థపరిచేవాడివి, నడిపించేవాడివి, నాయకుడవు నీవేనయ్యా. ఆమేన్ హల్లెలూయా. నన్ను నడిపించే నాయకుడవు చెప్పారు ఎప్పుడన్నా? నాకు నాయకుడవు నీవు కావాలయ్యా అని చెప్పావా? నాకు ప్రధాన యాజకుడు నీవు కావాలయ్యా, నన్ను నడిపించే బోధకుడు నీవు కావాలయ్యా, నన్ను బ్రతికించేవాడు నీవు కావాలి, నన్ను నిలవబెట్టేవాడు నీవే కావాలి, నన్ను పోషించేవాడు నీవే కావాలి, ఈ లోకంలో నన్ను బ్రతికింపజేసేవాడు నీవే కావాలి. ఒకవేళ దేవుని దగ్గర ఇలా నువ్వు తీర్మానం చేసి ఒకవేళ బ్రతకగలిగితే, దేవుడు నీ ఎదుట మండుచున్న అగ్నిలా ప్రకాశిస్తూ నడుస్తాడు. చప్పటి కొట్టాలి. ఇప్పుడు ఏం చేస్తాడు? మండుతున్న అగ్నిలా నీ ముందు నడుస్తూ ఉంటాడు. శ్రమలు నీకు ఎదురుగుంటూ వస్తూ ఉంటే నువ్వేం చేయగలదు? దయ్యా కాలిపోతాయి. ఆమె నీకు కష్టం వచ్చింది, ముందు నడుచున్న వాడు ఎవరు చెప్పాలి? అగ్ని వంటి దేవుడు అని చెప్పాలి. నీ ముందు నడుస్తున్నవాడు ఎవరు? అగ్ని వంటి దేవుడు. శ్రమని ఎదుర్కొంటూ వస్తే ఏమవుద్దు? ఇప్పుడు వ్యాధిని ఎదుర్కొంటూ వస్తే ఏమవుద్దు? ఇప్పుడు కష్టముని ఎదుర్కొంటూ వస్తే ఏమవుద్ది? పాపని ఎదుర్కొంటూ నడిస్తే ఏమవుద్ది? కాలిపోద్దని బిగ్గరగా చెప్పండి మరి. హల్లెలూయా. ఎందుకంటే నీ ముందు ఉన్నది ఎవరు? కొంత బిగ్గరగా చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఎలాంటి దేవుడు అండి? అగ్ని వంటి దేవుడు. కాబట్టి నీ ముందు ఎలాంటి పరిస్థితులు వస్తున్నా ఆయన కదా చూసుకునేవాడు. ఇంక మనకేంటండి? నువ్వు దేనికి భయపడక్కర్లే. ఇంకా అమ్మో ఏంటి ఈ పరిస్థితి అని ఏడక్కర్లేదు. బాబు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని ఏడని అవసరం లేదు. ఎందుకంటే నీ ముందు ఆయన ఉన్నాడు. ఆమె చెప్పలేదు. నీ ముందు ఆయన ఉన్నాడు కాబట్టి ఈ పరిస్థితుల నుండి నిన్ను విడిపించి, తప్పించి, నడిపించి, బలపరిచి ఆయన కొరకు వాడుకుంటాడండి. ఆమె చెప్పాలి. హల్లెలూయా. దేవుని కొరకు వాడబడే ఒక వ్యక్తికి ఈ శ్రమలు, కష్టాలు ఇవన్నీ సాధ్యమే. ఎప్పుడు ఆనందంగా బ్రతికేలేవు, ఎప్పుడు హ్యాపీగా జీవించేలేవండి. ఎప్పుడు ధనంతో, ఆశీర్వాదంతో, ఇల్లంతా చుట్టాలతో, బంధువులతో ఎప్పుడు బ్రతికేలేము. అప్పుడప్పుడు వస్తుంది కష్టం, అప్పుడప్పుడు వస్తుంది శ్రమ, అప్పుడప్పుడు వస్తుంది వ్యాధి. కానీ వచ్చిన
వాటి నుండి తప్పించేవాడు మనకున్నాడనే నమ్మకముతో బ్రతుకుదుమగాక. ఆమేన్. అలాంటి నమ్మకముతో నువ్వు బ్రతికితే చెప్పండి, ఇప్పుడు వచ్చిన వాటిని బట్టి ఏం చేస్తాం మనం? అమ్మా, జయించేస్తాం కాదు. కానీ ఒకటండి, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి మార్పు చెంది మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభు కొరకు బ్రతుకుతున్న నీ జీవితంలో ఆయన ఎదుట మోకరించి వాటిని ఒప్పేసుకుని విడిచిపెట్టేసి ప్రభు నీ కొరకు బ్రతుకుతాను అని అన్నావనుకోండి, అవి నీ దగ్గరికి వచ్చి నిన్ను ఏం చేయలేవు చెప్పాలి? ముట్టలేవని చెప్పండి. ఆమేన్. అవి నన్ను తాకలేవండి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎదుట మోకరించి ఏడి చేస్తూ ఉంటే ఆయన ఏం చేయలేడు. ఆయన హృదయం ఎలాంటిదంట? దయగల హృదయం అంట, జాలిగల దేవుడు అంట, కరుణామయుడు అని రాయబడి ఉంది. అలాంటి వాడు ఏడుస్తూ ఉంటుంటే ఏడితేడు నాకెందుకని వెళ్ళిపోతాడా? నీకు బాధ వస్తే నాకేంటని వెళ్ళిపోతాడా? నీకు కష్టం వస్తే నాకేంటని వెళ్ళిపోతాడా? శ్రమ వస్తే నన్ను చేయమంటావాయా అని వెళ్ళిపోతాడా? నీకు వ్యాధి వస్తే నన్ను చేయమంటావయా వెళ్ళిపోతాడా? చిన్నపిల్లడు ఏడు చేస్తున్నట్లు ఏడు చేసి పాదాలు పట్టేసుకుంటే యాకోబు ఏం చేశాడండి? చెప్పాలి. యాకోబు ఏం చేశాడు? ఎబ్బోకు రేవు దగ్గర రాత్రి అంతా దేవుడు పాదాలు పట్టేసుకున్నాడా లేదా? ఏడ్ చేస్తున్నాడా లేదా? ప్రభువా నన్ను ఆశీర్వదిస్తానే కానీ వదలను ప్రభు అని అన్నాడా లేదా? ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఆశీర్వదించటం అంటే మీ ఉద్దేశంలో ఏంటి? ఇప్పుడు ధనము సమృద్ధిగా ఇవ్వటం కదండి, ఆరోగ్యాన్ని సమృద్ధిగా ఇవ్వటం, ఆర్థికంగా మేము దీవించబడటం అని మీరు అనుకోవచ్చు. దేవుని చేత ఆశీర్వదింపబడటం అంటే ఇంకా రేపే నా ప్రాణాలు పోతాయన్న జీవితంలోనికి దేవుడు వచ్చి ప్రాణాలను తిరిగి ఇచ్చి బ్రతికించి అన్నిటికంటే ఘనమైన 12 గోత్రకు మూల పురుషుడిగా చేయబడ్డాడు యాకోబు. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. ఇది కదా ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం అంటే ధనం సంపాదించడం కాదండి. ఆశీర్వాదం అంటే గొప్ప పేరు కీర్తి కలిగేసి నాకేంటండి బజార్ అంటూ నడిచి వెళ్ళిపోతుంటే ప్రతి ఒక్కరు చేతులు ఎత్తి దండం పెట్టేస్తాడండి. ఇదండి నీవు అని అనుకోవచ్చు. ఇదేం కాదు, దేవుడికి ఇవేం అవసరంలే. అలాంటి వాడిని దేవుడే పిలవడం. ఎందుకంటే నువ్వు మనుషుల ఎదుట నువ్వు గణపరిచే వ్యక్తివైతే, గణపరచబడే వ్యక్తివైతే, అందరూ నిన్ను ఆరాధించే వ్యక్తివైతే ఆయన నిన్నేం చేయడు, పట్టించుకోడు. ఎక్కడో మూలలు కూర్చుని ఏడుస్తూ ఉంటాం. అయ్యయ్యో ఏంటి నా పరిస్థితి, అయ్యా ఏంటి నాకు ఈ బాధ, ఏంటయ్యా నన్ను ఎవడో పట్టించుకోవట్లేదు, ఏంటయ్యా నా ఇంట్లోనే నన్ను తిడుతున్నారు, ఏంటయ్యా నా ఇంట్లోనే నాకు అవమానం, ఇదిగో నా తండ్రి ముందు అవమానం, తల్లి ముందు అవమానం, బిడ్డల ముందు అవమానం, నా పరిస్థితి ఏంటని ఎక్కడో మూలలు కూర్చుని ఏడుతాడు చూసాడు. అలాంటి వాడి దగ్గరికి వచ్చి లేపు అంటాడు, నన్ను వెంబడిస్తావా? ఆమె చెప్పండి. హల్లెలూయా. నన్ను వెంబడిస్తావా? ఫాలో మీ రా. ఒకవేళ వస్తే నేను ఏం చేస్తాను నిన్ను? అమ్మా ఎవడికో ఉన్న ఘనమైన పేరు తీసి నీకు ఇస్తాడు. ఆమె చెప్పరండి. ఆడి పేరు నాకెందుకండి? ఆడి కంటే ఉన్నతమైన పేరు నీకు ఇస్తాడు. ఆమె చెప్పాలి. ఆయన పక్కన ఒక సింహాసనం వేస్తాడు. ఆమె చెప్పండి. ఎన్నడు వాడబడని కిరీటమును తీసుకొచ్చి నేను ఎత్తి మీద పెడతాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇంతకంటే ఇంకేం కావాలి నీకు? ఘనమైంది. ఇంతకంటే ఏం కావాలి నీకు? ఇంతకంటే ఎవరు కావాలి నీకు? ఎక్కడో మూల కూర్చున్న ఏడుతున్న నీ జీవితంలోనికి దేవుడు వచ్చి ఇంత ఘనమైన పేరు, ఘనమైనవన్నీ దేవుడు నీకు ఇస్తా ఉంటే ఇంతకు మించి ఏమైనా కోరగలమా ఆత్మ సంబంధమైన విషయంలో? ఒకవేళ ఇవన్నీ భౌతిక సంబంధమైన విషయంలో ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధమైన విషయంలో ఒకవేళ నిన్ను దేవుడు అభివృద్ధి పరిచితే వాడికి అది జయజలు నీ కొడతారు ఒకరోజు. ఆమె చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. ఆడికి కాదండి, నీకు కొడతారు, నీ చుట్టూ తిరుగుతారు. ఒక సెల్ఫీ సార్, ఒక సెల్ఫీ మేడం అనే పరిస్థితి దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. అమ్మో ఈ పరిస్థితి ఎప్పుడు వస్తాను అనుకుంటున్నారా? అమ్మో ఇలాంటి పరిస్థితి నాకు కావాలని అనుకుంటున్నారా? ఒకవేళ అనుకొనగలిగితే ఇదిగో యూజు దేశమందు యోబును ఒక మనుషుడు ఉండడు, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడు భయభక్తులు కలిగి శరీతనమును విసర్జించిన వాడు. ఆమె చెప్పాలి. ఇవి నీ జీవితంలో ఒకవేళ ఉంటే అందరి ఎదుట ఒక ఘనమైన వ్యక్తి నీవే. చప్పట కొట్టుకో, కొడుగా బిగరగా. ఈ ఘనమైన పరిస్థితులు, ఈ ఘనమైన క్రియలు, ఘనమైన కార్యములు నీ జీవితంలో జరిగించబడటానికి ఈ 4 విషయాల్లో జాగ్రత్తగా బ్రతుకు బిడ్డ. ఆమె చెప్పండి.
ఈ 4 విషయాలు ఏం చేద్దాం చెప్పాలి. మొదటిదేంటి, రెండోదేంటి, మూడోదేంటి, నాలుగోదేంటి? అది ఈ 4 నీ జీవితాలకు సమృద్ధిగా ఆహ్వానించు. ఈ 4 సమృద్ధిగా బ్రతకడానికి ప్రయత్నం చెయ్యి. ఈ 4 నువ్వు నమ్మకంగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళు. దేవుడు యోబును ఆశీర్వదించిన దానికంటే అధికమైన ఆశీర్వాదం నీకును నీ కుటుంబాలకు ఇచ్చినగాక. చెప్పుకోరే ఆమెననే. బాబు వద్దనుకుంటున్నారేంటి? లేదు. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమును ఇస్తుందని వాక్యం అంటుంది. నరుడు కష్టము చేత ఏ మార్తమును తక్కువ కాదు. దేవుడే నిన్ను ఆశీర్వదించేవాడే. బైబిల్లో ఉన్న మాటే, నిన్ను స్వస్థపరచు యెహోవా అని. నీకు స్వస్థత ఉంది, నీకు ఆర్థికంగా దీవించబడే స్థితి ఉంది. కానీ ఇవి ఎప్పుడండి మా జీవితంలో ఇంకా రాలేదని నువ్వు అనుకోవచ్చు. ఒకవేళ ఇంకా ఎప్పుడండి మా జీవితంలో ఇంకా ఇవి జరగలేదని అనుకోవచ్చు. ఈ 4 విషయాలు నువ్వు జాగ్రత్తగా బ్రతుకుతావా? బ్రతకగలిగితే నువ్వే చూస్తావు. శోధింపబడిన తర్వాత ఏం చేయబడ్డాడు? ఆమేన్, హల్లెలూయా. శోధింపబడిన తర్వాత నేను సువర్ణంగా ఏం చేస్తాను? ఇప్పుడు నీకు శోధన ఉండి ఉండొచ్చు, కష్టము ఉండి ఉండొచ్చు, వ్యాధి ఉండి ఉండొచ్చు, బాధ ఉండి ఉండొచ్చు, నీకు అవమానాలు ఉండి ఉండొచ్చు, ఎవరో నేను తిట్టి ఉండొచ్చు, ఎవరో యేసయ్యని నమ్ముకున్న నీ బతుకు పాడైపోయిందని అని ఉండొచ్చు. కానీ ఈ మాటలన్నీ వింటున్న నీ జీవితంలోనికి అవునా అనే ఆలోచన ఎప్పుడూ రానివ్వకు. కాదు కాదు కాదు, నేను చేసింది తప్పు కాదు, నేను చేసింది కరెక్టే. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు అగ్ని వంటివాడు. ఆమేన్. నేను నమ్మిన దేవుడు జీవము కలిగిన వాడు. ఆమేన్. నేను నమ్మిన దేవుడు యథార్థవంతుడు. ఆమేన్. నేను నమ్మిన దేవుడు అగ్ని వంటి వాడిగా నన్ను అభిషేకించిన నాయకుడు. హల్లెలూయా. నన్ను అభిషేకించేవాడు, నన్ను వాడుకునేవాడు, నన్ను దీవించేవాడు. అంతే. నీవు నమ్మిన దేవుడు అంత గొప్పవాడు. నువ్వు కాదనుకుంటున్నావేమో, ఒకవేళ అంత శక్తి ఏమీ లేదులేండి అని అనుకుంటున్నామో, అబ్బాయి నా జీవితంలో ఏమీ జరగలేదని అనుకుంటున్నామో, ఒకవేళ నువ్వు పరీక్షింపబడుతున్నావో, శోధింపబడుతున్నావో, లేకపోతే నీలో అవిధేయత ఉండటం వల్ల నువ్వు ఈ పరిస్థితుల్లో ఉన్నావని తెలియదు. కానీ ఒకవేళ వీటన్నిటిని విసర్జించి ఒకవేళ దేవుడి కొరకు యథార్థంగా బ్రతికి చూడు, మించిన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్ చెప్పినప్పుడు హల్లెలూయా. ఎప్పుడు ఇస్తాడండి దేవుడు మనకి? ఈ 4 నీ జీవితంలో ఉన్నప్పుడు ఎలాంటి శోధన నీ మీదకి వచ్చినా, ఎలాంటి శోధన మీ మీదకి వచ్చినా నిలిచి ఉన్నప్పుడు చెప్పాలా? నిలిచి ఉన్నప్పుడు పడిపోతాం కదా, పడిపోయిందని ఏమంటాం? జారిపోయామండి అంటాం. నిలిచి ఉండటం అంటే ఏంటి? అంటే ఏదొచ్చి నేను గెంటినా స్ట్రాంగ్గా నిలబడాలి. ఎప్పుడు స్ట్రాంగ్గా నిలబడతాం? ఇది చెప్పరేంటమ్మా? స్ట్రాంగ్గా నిలబడుతుంటే ఎక్సర్సైజులు, వాకింగ్, జాగింగ్లు ఇవన్నీ చేసినప్పుడు వచ్చే బలం ఉండదు చూసారా? దాని మీద అనుకుంటున్నారేమో మీరు. అదైతే మగోళ్ళు కదండి, మాకు లేదని మీరు అనుకోవచ్చు. మీకు ఉంది. కానీ ఇలా ఈ చేస్తారు కదా, తొండల్లో ఏలాడుతున్నారు కదా, వీటి వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఆత్మ సంబంధంగా ఏలాడేమనుకోండి, దేవుని పట్టుకుని ఏముంటుంది చెప్పాలి. ఆత్మ సంబంధమైన విషయంలో పడిపోకుండా నిలబడు. ముందు ఈ భౌతిక సంబంధమైన విషయంలో ఎన్నో ప్రయోగాలు నువ్వు చేసి ఉండొచ్చు, ఎన్నో ఆలోచనలతో బ్రతికేసి ఉండొచ్చు, ఎన్నో పనులు, ఎన్నో క్రియలు, తలాంతులతో నువ్వు బ్రతికేసి ఉండొచ్చు. కానీ ఇదేది నేను నిలబెట్టదు స్ట్రాంగ్గా. దేవుని వాక్యము మాత్రమే ఏం చేస్తుంది? నిలబెడుతుంది. ఆ దేవుని వాక్యము మనలను సమృద్ధిగా నీ వేళ్ళని ఏం చేస్తుంది చెప్పాలి, పాక్కుని వెళ్ళిపోతాయండి. అవునా కదా అండి? ఇప్పుడు ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం చెట్లు రోడ్ల మీద మనం చూస్తూ ఉంటాం. అవి అసలు పట్టుకోవడానికి కూడా అందనంతగా ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన చెట్లు గాలి తుఫాన్లకు పడిపోతున్నాయి, చిన్న గాలి తుఫాన్లకి. కానీ అప్పుడు వచ్చిన ఆ 50-40 సంవత్సరాల క్రితం ఉన్న చెట్లు ఇప్పటికి రోడ్ల మీద ఇంకా ఉన్నాయి. తెలుసా మీకు? ఎందుకో తెలుసా? వాటి వేళ్ళు ఎక్కడికి ఉంటాయి ఏమో, ఎంత దూరం వాటికే తెలీదు. పాకిపోయి వేళ్ళన్నీ భూమి అంతా అరివేస్తుంది. కాబట్టి ఎలాంటి గాలి వేసినది ఆమె చెప్పండి హల్లెలూయా, స్ట్రాంగ్గా ఉంటుంది. అంత గాలి వేసిన దానికి ఏ భయం ఉండదు. అది చాలా విస్తారంగా ఉంటుంది, చాలా పెద్దదిగా ఉంటుంది అది. కానీ ఎంత గాలి వేసినా
మరి ఇప్పుడు వచ్చే చెట్లు, చిన్న చిన్న చెట్లు గాలి వేస్తే ఏమవుతున్నాయండి? మధ్యలో విరిగిపోతున్నాయి, ఏళ్లతోటే బయటకు వచ్చేస్తున్నాయి చిన్న చెట్లు. కానీ ఆ పెద్ద పెద్ద చెట్లను చూసినప్పుడు అనిపిస్తుంది నాకు, అమ్మో ఇవి ఎందుకు పడిపోవట్లేదంటే వాటి వేళ్ళ భూమిలోనికల్లా వెళ్ళిపోయింది కాబట్టి దానికి అంత బలము. ఆమె దేవుని సన్నిధిలో అలా మనం నాటుకుపోయినప్పుడు పాపం, శాపం, అవధేత, కోపం, వ్యతిరేకత అన్ని నీ జీవితంలోకి ఎన్నొచ్చి కొట్టేస్తున్నా చెప్పాలి. ఆమె హల్లెలూయా. స్ట్రాంగ్గా ఉంటాం అనమాట. అలా స్ట్రాంగ్గా ఉండటం అంటే ఆ చెట్టుని చూసి మనం ఎంత ఆనందపడతామో అలా నిలవబడుతున్న నిన్ను చూసి నా యేసయ్య ఆనందపడతాడు. ఆమేన్, హల్లెలూయా. నా యేసయ్య నిన్ను చూసి ఏం చేస్తాడు? ఎందుకని అంత బలము పని చేస్తూ ఉంది. కానీ నేను అంటాను, ఇది ఎలా వస్తుంది అని అంటే దేవుని వాక్కు చేత మాత్రం వస్తుంది. ఆమేన్ చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. దేవుని వాక్యముతో కట్టబడగలిగినప్పుడు ఆ విస్తారమైన బలము నీలో ఉంటుంది. ఏదొచ్చిన నిన్న ఏసేపు ఎదుర్కొంటే ఫరో భార్య ఎన్ని యాసాలు వేసినా సరే ఏం చేయలేకపోయింది. అందుకంటే అంత స్ట్రాంగ్గా వేళ్ళతో పక్కి పడేసేపు. ఆమె అందుకే ఆయన కొరకు రాయబడిన ఒకే ఒక మాట తెలుసారు, ఏసేపు ఫలించి కొమ్మ. ఆమె ఫలించి కొమ్మ. ఆమె ఏంటంటే ఇది మామూలుగా ఫలించాడా? ఎన్ని దేశాలకు ఆహారం పెట్టాడో తెలుసా అండి? ఎన్ని దేశాలని పోషించాడో తెలుసా? ఎంతమందిని పోషించగలిగాడో తెలుసా యోసేపు? ఎందుకంటే అంత స్ట్రాంగ్గా దేవుళ్ళో నిలవబడ్డాడు, ఎదిగాడు, ఎలాంటి గాలేసినా పడిపోలేదు. కానీ మీకు విషయం చెప్పాలి, ఆ చెట్టు బలపడటానికి ముందు ఎన్ని శ్రమలు వచ్చినాయి తెలుసా యోసేపు జీవితంలో? అవునండి. ఎవరి వల్ల వచ్చింది శ్రమ? బయట వాళ్ళు ఎవరు కాదు పాపం. బయట ఎవరు ఇరుగు పొరుగు మనం ఏదన్నా అంటేనే మనకు చాలా బాధ అనిపించేసి చచ్చి ఎందుకు ఈ బ్రతుకు అనిపించేస్తూ ఉంటే, సొంత తోడబుట్టిన అన్నదమ్ములే యోసేపుకి ఎంత భయంకరమైన మోసం చేస్తున్నప్పుడు, కొట్టినప్పుడు, గోతులు పాడేసినప్పుడు, అమ్మేసినప్పుడు యోసేపు ఎంత ఏడాలండి? అంటే యోసేపు పుట్టిన తర్వాత ఆనందించి ఒకే ఒక వ్యక్తి యాకోబు ఒక్కడే. ఇంక ఉన్నవారు ఎవరికి యోసేపు పుట్టిక సంతోషం అని ఇవ్వలే, ఆనందాన్ని ఇవ్వలే. గోతులో పాడేసినప్పుడు అన్నలారా నన్ను పైకి తీయండని ఎంత ఏడ్చాడో తెలుసా? ఐగుప్తుకి అమ్మేస్తున్నప్పుడు ఎంత ఏడ్చాడో తెలుసా? ఎందుకో తెలుసా? అన్నదమ్ముల్ని లేకపోతే తండ్రిని అన్నిటినీ విడిచి వెళ్ళిపోతున్నానన్న బాధతో ఎంతో ఏడ్చాడు. కానీ తన ఇంట్లోనే తనకు శత్రువులు ఉన్నారని తెలిసిన యోసేపు దేవుళ్ళంతలా ఎలా ఎదగలిగాడంటారు? అసలు నువ్వు చేసే భక్తిని బట్టి, నువ్వు నడుస్తున్న ఉపవాసాల అనుభవాన్ని బట్టి దేవుడి సన్నిధిలో ఎంతో చక్కగా ఆత్మీయంగా ఎదుగుతున్న నీ జీవితంలోనికి ఎవరన్నా వచ్చి ఏదన్నా మాట అంటే అరే అరే ఏంటి బ్రతుకు, ఎందుకు ఆ వ్యక్తి నన్ను ఇలాగ అంటుంది, ఎందుకు ఆ వ్యక్తి నన్ను ఇలా అంటున్నాడు అని మీరు ఆలోచన చేస్తారు. కానీ యోసేపు తన అన్నదమ్ములే యోసేపుకి వ్యతిరేకమైపోయి యోసేపుని తిట్టి కళ్ళగాని వాడు వస్తున్నాడు, మన మీద అధికారం చూపోడు వస్తున్నాడు, వాడిని ఇప్పుడు ఎవడు కాపాడగలడు అంటే తన అన్నలే తనకు శత్రువు అయిపోతే యోసేపు పరిస్థితి ఏంటండి? నీ ఇంటిలో ఎప్పుడైనా నీ తండ్రి నీకు శత్రువు అయితే, నీ తల్లి నీకు శత్రువు అయితే, నీ భర్తే నీకు శత్రువు అయితే, నీ భార్య నీకు శత్రువు అయితే, నీ పిల్లలు నీకు శత్రువు అయితే, నీ అత్తమావులు నీకు శత్రువు అయితే ఏమనిపిస్తుంది? బాబోయ్ ఊహించుకోవడం చాలా బాధగా ఉందండి, కష్టంగా ఉందండి, బాబోయ్ ఎందుకు వచ్చిన బ్రతికండి అనిపిస్తుంది. కానీ చూడండి, ఇంట్లో ఒక 10 మందో 8 మందో 9 మందో పిల్లలు, అంటే ఇప్పుడు కాదు, మన తాతల కాలంలో 10 మంది 11 మంది 12 మంది పిల్లలు ఉండేవారు. ఇప్పుడు 1 లేదా 2 అంతే, ఇంకా అంతకు మించి ఏమి లేదనుకో. అప్పుడు అంతమంది ఉన్నప్పుడు లాస్ట్ ఎవరు పుట్టారో వారిని అంతలా చూసేవారు తెలుసండి మీకు? ఆ ఇంట్లో అందరూ నిజం చాలా బాగా చూసేవారంట. చివరిగా పుట్టిన వ్యక్తిని చాలా బాగా చూసేవారంట, అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ చివరిగా ఉన్నవాడు. కానీ యావతి తన రక్త సంబంధుల శత్రువులు అయిపోయారు ఆయనకి. నీ ఇంట్లో నీకు శత్రువులు ఉన్నా భయపడకు, బయట ఎవరు నీకు శత్రువు ఉన్నా భయపడకు, నీ కుటుంబంలో నీ భర్త నీకు శత్రువు అయినా భయపడకు, భార్య నీకు శత్రువుగా ఉన్నా భయపడకు, భయపడకు 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 అంతే.
ఎందుకంటే ఇక్కడ రక్త సంబంధుల శత్రువైపోయినా సరే నిలబడి యోసేపు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారి ఐగుప్తు దేశానికి ప్రధానిగా మారాడు. చప్పట్లు కొట్టాలి. ఏమయ్యాడండి? ఐగుప్తు దేశానికే పరిపాలించు నాయకుడైపోయాడు. అబ్బా, ఆ లేఖనం చదివేటప్పుడు ఎంత ఆనందమో తెలుసా? ఆ మాటలు చదివేటప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తెలుసా అండి? అబ్బా, ఇన్ని శ్రమలు తన జీవితంలోకి వచ్చేసినా, ఇన్ని కష్టాలు తన జీవితంలోకి వచ్చినా యోసేపు ప్రధానమంత్రి అయిపోయాడండి అని అనుకున్న తర్వాత ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న హ్యాపీగా బ్రతుకుతున్న యోసేపు దగ్గరికి ఎవరు వచ్చారు ఇప్పుడు? కాదండి బాబు, ఎవరు వచ్చారు తెలుసా? పొత్తేపరు భార్య వచ్చింది. అబ్బా, అందాన్ని చూసి, లేకపోతే ఆ బలాన్ని చూసి, లేకపోతే అతి సుందరాన్ని బట్టి చూసి ఏం చేసింది? పొత్తేపరు ముసలోడు ఈడు బాగున్నాడు కదా అని అనుకుని ఆయన మీద ఏం చేసింది? వేసేసింది. ఇప్పుడు యోసేపు ఏమనుకోవాలి తెలుసా? దేవుడు ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు, దేవుడికి స్తోత్రం ఇచ్చేసాడండి, కాబట్టి ఇంకెవడండి నన్ను ఆపేది అనుకుని ఒకవేళ యోసేపు తప్పు చేసుంటే, అలాంటి పరిస్థితి యోసేపు జీవితంలో వచ్చినప్పుడు కూడా విసర్జించి పారిపోతే శ్రమ వస్తుందని తెలుసు. శ్రమ వచ్చేసింది, మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ వేసాడు? మళ్ళీ చెరసాల్లో వేసాడు. ఎక్కడి నుంచి బయటకు వచ్చాడు? చెరలో నుంచే బానిసత్వం నుంచి బయటకు వచ్చాడు. బానిసత్వం నుంచి బయటకు వచ్చిన యోసేపుకి మరలా తనను బట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు యోసేపు మళ్ళీ ఏమనాలి? నా అన్నదమ్ముల నుంచి వేరైపోయా, ఎంతో ఏడ్చాను, ఇన్ని సంవత్సరాల యవ్వన కాలం అంతా ఎక్కడ ఖర్చు అయిపోయింది? ఈ బానిసత్వంలోనే ఖర్చు అయిపోయింది. సరే, మంచి యవ్వన కాలంలో ఉన్న దేవుడు నన్ను ఆశీర్వదించి ఐగుప్తు దేశానికి ఒక ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టాడు. ఆనందించాములేవు, మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడ ఇట్టాడు? అసలు నువ్వే తీసుకొచ్చావా నన్ను? అసలు ఇది నువ్వు చేసిందేనా ప్రభువా? అసలు నువ్వు ఇచ్చిన వాగ్దానం ఉందా నాకు? అసలు నువ్వు చేసిన వాగ్దానం నెరవేరుతుందా లేదా? నాన్నదమ్ములే నా ముందు మోకరిస్తారన్నో, అర్రే ఇలాంటి ఉన్నతమైన స్థితిలోనికి వచ్చారు, ఒకవేళ నిజమేమో అని అనుకున్న సమయంలో మళ్ళీ తీసుకొచ్చి బానిసగా మళ్ళీ పడుకోబెట్టు నన్ను. ఇంక లేదు, ఈ దర్శనం నెరవేరదు, ఈ కళ నెరవేరదు, ఇంక ఎన్ని చేసినా వ్యర్థమండి అనే ఆలోచన యోసేపు జీవితంలో రాకుండా, శ్రమ వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే నా దేవుడికి విరుద్ధమైన పాపం నేను. ఈ మాట చెప్పేటప్పుడు గుండెలో ఒక భయం, ఒక దడ వస్తుంది. రావాలి మీకు. వింటున్నప్పుడు భయం, చెబుతున్నప్పుడు నాకు ఒక భయం. ఎందుకంటే దానికి లోబడకుండానట్లుగా భయపడి బ్రతికాడు కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ కూర్చొని పెట్టాడు. చేపట్లు కొట్టరా మరి ఇప్పుడు? ఎందుకంటే పాపం చేస్తే దీవించబడిపోతానని అనుకుని ఒకవేళ చేసి ఉంటే యోసేపు ఆశీర్వదింపబడుతుడేమో, కానీ దానికి మించిన ఆశీర్వాదం దేవుడే నాకు అనుకున్నాడు అంతే. కాబట్టి చెరలో ఉన్న మళ్ళీ యోసేపు మళ్ళీ అక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. అప్పుడు అన్నదమ్ములు తండ్రి వచ్చి ఎక్కడ మోకరించాలి? దేవుడిచ్చిన వాగ్దానము అప్పుడు నెరవేర్చబడిందండి యోసేపు జీవితంలో. ఆమెన్ చెప్పి చప్పట్లు కొట్టండి. శ్రమ వచ్చినప్పుడు భయపడొద్దు, నీకు కష్టం వచ్చినప్పుడు భయపడొద్దు. తెలియని శోధన నీ జీవితంలోకి వచ్చినప్పుడు భయపడకు. ఒకవేళ ఇలా భయపడకుండా ఒకవేళ నువ్వు బ్రతికితే, ఏమండి, నిన్నెవరు అన్నారో, నిన్నెవరు తిట్టారో, నిన్నెవరు అవమానపరిచారో, ఎందుకు నీ బతుకు అన్నారో, అప్పుడు చిచ్చు బాబోయ్ అనిపించేసింది కదా. ఆ మాటలు అన్న అందరి ముందు దేవుడు మళ్ళీ నిన్ను ఎలా నిలబెడతాడు తెలుసా? ఎలా నిలబెడతాడు? ఒక ఉన్నతమైన స్థాయిలో నిన్ను నిలబెడతాడు. ఆమె ఒక ఉన్నతమైన స్థాయిలో మరలా నేను దేవుడు నిలవబెడతాడు. నిలవబెట్టేటప్పుడు నిన్ను చూసి తిట్టిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు నిన్ను నీ బ్రతుకు చూసి. ఆమెను చెప్పండి. ఇప్పుడు బిగ్గరగా చెప్పండి మరి. దేవుడు అలా ఆశీర్వదించేస్తాడు ఇంక నిన్ను. ఆమెన్, హల్లెలూయా. ఆ ఆశీర్వాదం పొందటానికి వచ్చే కొన్ని శ్రమలే ఇవన్నమాట నీ జీవితంలో. కానీ శ్రమలు జయించేసి ముందుకు వెళ్ళిపోతే నీ జీవితం ఇంకా ఎవడు ఊహించినదే. ఆమెను చెప్పాలి. ఎవరు ఊహించినదే ఇంకా నీ జీవితం, నీ బ్రతుకు, నీ ఆలోచన. అలా దేవుడిలో మనం ఎదగగలం, మనం బ్రతకగలం. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు ఎవరు పడిపోకండి, తొలగిపోకండి. దేవుడు ఏం చేశాడని అనకండి, దేవుడు ఏమి ఇచ్చాడని అస్సలు అనకండి. ఎందుకంటే ఒకప్పుడు దేవుడు ఏమన్నా ఇచ్చాడో లేదో నాకు తెలీదు, ఒకప్పుడు దేవుడు ఏమన్నా పెట్టాడో లేదో తెలీదు.
ఒకప్పుడు దేవుడు కాపుదలని ఉందో లేదో నేను చెప్పలేను, కానీ ఆయన అంగీకరించి నువ్వు రక్షింపబడిన దినము నుండి ఆయన కాపుదల నీకుంది, ఆయన సన్నిధి నీకుంది, ఆయన ఆశీర్వాదం నీకుంది, ఆయన మహిమ నిన్ను ఆవరించి పనిచేస్తుంది. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఎప్పుడు అనిపిస్తుందండి ఇలా? యేసేపు దీవించబడినట్లు నువ్వును దీవించబడినప్పుడు, ఆమేన్, హల్లెలూయా, ఆ దీవెనలు మనకు వస్తాయా? అలా నేను దీవించబడగలనా? అలా నేను దేవుడిలో నమ్మకంగా ఎదగగలనా, బ్రతకగలనా అని ఒకవేళ నీకు ఆలోచన రావచ్చు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన యావత్తు నా దేవుడు దీవించునుగాక. లేచి నిలబడదాం అందరం. ఇప్పుడు నీ ఆలోచన ఇదే ఉండాలి. అయ్యా, యేసేపు దీవించినట్లు నేను దీవించబడగలనా? యోబును రెండింతలు ఆశీర్వదించినట్లు నేను ఆశీర్వదింపబడగలనా అంటూ ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తే అట్టి ఆశీర్వాదాలు మీ మీదకి వచ్చేయాలి. ఇప్పుడు ఆమెన్ చెప్పాలి. గ్లోరీ టు హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అందరూ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. ఆమేన్. విత్తనం విరుగకపోతే ఫలించునా, కిరీటమే వచ్చునా. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, ఉత్సాహమే నా బలం. విత్తనం విరుగకపోతే చాపట్లు విగ్రహం ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. పోరాటం దేవుడిదైతే నాకేలా ఆరాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. పోరాటం దేవుడిదైతే నాకేలా ఆరాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొలియాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే, గొలియాతును పుట్టించినదే హల్లెలూయా. చప్పట్లతో హెచ్చించుటకే. కిరీటం కావాలంటే గొలియాతును రావద్దా, కిరీటం కావాలంటే గొలియాతును రావద్దా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా, హల్లెలూయా. బిగ్గరగా కష్టాలే లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? ఏ కష్టము నిన్ను ఆవరించింది? ఏ బాధ నిన్ను ఆవరించింది? ఏ శ్రమ నీ మీద పనిచేస్తూ ఉంది? ఏ వ్యాధి నిన్ను శోధిస్తుంది? ప్రతి ఒక్కరికి ప్రభు ఒక బలమైన విడుదల దయచేయబోతున్నాడు. బిగ్గరగా సేవించే మా దేవుడు రక్షించక మానునా, రక్షించకపోయినా సేవించుట మానము. ఇటువంటి విశ్వాసమే తాకునే, ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే. అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా, అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే అది బిగురుగా. ఓ గ్లోరీ, హల్లెలూయా. శ్రమను ఎదిరించి దానివి నీవే.
శ్రమను ఎదిరించేవాడు నీవే. ఎదిరించి ఒకవేళ నిలబడి చూడు. విశ్వాసమే నా బలం. ఏది నిన్ను పడగొట్టకుండా, పడిపోకుండా, జారిపోకుండా, కుంగిపోకుండా, కూలిపోకుండా, వ్యాధి కష్టము నిన్ను ఏమీ చేయకుండానట్లుగా నీవు బలమైన పునాదిగా వేయబడితే ఒక బలమైన ఆశీర్వాదం నీలోకి వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి. అది ఆమె. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టే కొలది వారు విశ్వసించి ప్రబలిరి. ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే. ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే. వాగ్దానం నెరవేరా. అది అలా కొట్టాలి చప్పట్లో బిగ్గరగా. వాగ్దానం నెరవేరా. ఫరోలు రావద్దా. శ్రమలే నా అతిశయం. శ్రమల యందే ఉత్సాహం. విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం. శ్రమలోనే ఆనందం. శ్రమల యందే ఉత్సాహం. విశ్వాసమే నా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా. హల్లెలూయా. వచ్చునా. గ్లోరీ. విత్తనం విరుగకపోతే ఫలించునా. కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం. శ్రమలోనే ఆనందం. శ్రమల యందే ఆమె. హల్లెలూయా. విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం. శ్రమలోనే ఆనందం. శ్రమల యందే ఉత్సాహం. విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం. శ్రమలోనే ఆనందం. శ్రమల యందే ఉత్సాహం. విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం. శ్రమలోనే ఆనందం. శ్రమల యందే ఉత్సాహం. విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం. శ్రమలోనే ఆనందం. శ్రమల యందే ఉత్సాహం. విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం. శ్రమలోనే ఆనందం. శ్రమల యందే ఉత్సాహం. విశ్వాసమే నా బలం.